హలో మాస్టరు. ఏమండి మేడం గారు, మీ నోటికి రుచిగా ఉండేటట్టుగా సరికొత్తగా మీ నాని అయితే చికెన్ పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాడంటే మీ అందరూ మరి తొందరగా పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసేయండి మరి. ఎందుకంటే క్వాలిటీలో అయితే చూసుకోక్కర్లేదండి, క్వాలిటీలో అయితే మహారాజు రారాజు. సో ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే, ఎందుకంటే నా క్వాలిటీ విధానం ఎలా ఉందో మీకు కూడా తెలియాలి కదా. సో అందుకోసం ఈ వీడియో అనమాట. సో ముక్కలకి ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపేసి ఒక కాసేపు నానబెట్టిన తర్వాత వాటర్ని తింకిపోయేటట్టుగా చూసుకోవాలండి. తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. సో నేను నా వ్యాపారానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న ఎవరో నాకు రొయ్యల పచ్చడి, నాటుకోడి పచ్చడి కావాలనేసి అంటే నేను పెట్టించానండి. ఎక్సలెంట్గా ఉంది నాని, చాలా బాగుంది. ఎందుకు, మనకు వచ్చిన పని మనం చేసుకోవాలి కదా, నువ్వు కూడా ఇలా పచ్చడి బిజినెస్ పెడితే బాగుంటుంది కదా అనేసి చిన్న సలహా ఇచ్చారండి. నాకు ఆ చిన్న సలహా ఇచ్చిన వాళ్ళు భగవంతుడితో సమానంగా కనిపించారు. సో అప్పటి నుంచి నేను ఇలా స్టార్ట్ చేశానండి. సో ఒక్కసారి టేస్ట్ చేయండి, క్వాలిటీలో అయితే చూసుకునే విధానం లేదు. సో ఎందుకంటే రోటికి రుచిగా ఉండాలి కదండి, ఒక రూపాయి అటు ఇటు అవుతుంది కానీ క్వాలిటీ అయితే ఉండాలి కదండి. సో నా దగ్గర అయితే నమ్మకంగా క్వాలిటీ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి, బాగుంటే 10 మంది తీసుకురండి, బాగాలేదనుకుంటే 100 మంది చెప్పండి. నేను గర్వంగా చెప్పుకోగలను, ఎందుకంటే నేను అంత క్వాలిటీకి చేస్తున్నాను అనేసి. ఒకసారి నేను వాట్సాప్ స్టేటస్లో, తర్వాత నా యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ పెడుతున్నాను, తప్పకుండా మీ అందరూ వచ్చేయండి. పచ్చళ్ళు అయితే అవైలబిలిటీగా రెడీగా ఉన్నాయి. ఉంటా మరి, బాయ్ బాయ్.